ఇరాన్ సుప్రీమో ముక్తజా కొమైని బతికి ఉన్నాడా లేరా? ఒరిజినల్ కొమైని మొట్టమొదటి ఇజ్రాయెల్ అమెరికా దాడులోనే ప్రాణాలు కోల్పోయాడు. అదే సందర్భంలో ఆ తర్వాత ముక్తజా కొమైని ఈ రోజు వరకు జనం ముందుకు రాలేదు. అప్పుడే అతను గాయపడ్డాడన్న విషయాన్ని కూడా బయటికి చెప్పలేదు. అతని నాయకుడిగా ఎన్నుకుంటున్నట్టు ఒక వారం 10 రోజుల పాటు సీన్ జరిగింది. వాళ్ళ నిర్ణాయక మండలి మీటింగ్ అని అదని ఇదని ఆ దాని మీద ఇజ్రాయెల్ దాడులు చేయడం ఇదంతా జరిగిపోయింది. బట్ అతను ఎన్నికయ్యాక ప్రమాణ స్వీకారము జనంకి రాలేదు. ఆ తర్వాత ఇన్ని పరిణామాల మధ్యలో కూడా కనీసం టీవీలోనూ ఇప్పుడు ఆ కొమైని ఎందుకు చచ్చిపోయాడు అన్నప్పుడల్లా ఒక వీడియో బయటికి వదులుతూ ఉండేవాళ్ళు. మొన్న చనిపోయిన తర్వాతనే ఆగిపోయింది. ముక్తయ్య కొమైని అట్టలేదు. కానీ ఇప్పటికి 4 సార్లు ప్రకటన వచ్చింది. ఈ 4 సార్లు కూడా ఆయన పేరుతో వచ్చిన ప్రకటన తప్పించి ఆయన అపీరెన్స్ లేదు, ఆయన సంతకం కాదు. కాబట్టి ఇప్పుడు ముక్తజా కొమైని అయితే లేడన్నటువంటిదే అమెరికా దగ్గర సమాచారం ఉంది. కోమాలో ఉండి అతన్ని జస్ట్ శ్వాస పీల్చుకుంటున్నాడు. అది రష్యన్ ఎవరైతే డాక్టర్లు చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ వల్ల అన్నది అమెరికా దగ్గర ఉన్న సమాచారం అన్నమాట.